చికెన్ కర్రీ. చికెన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా 2 times 3 times కడుక్కోవాలి. మెయిన్ చికెన్ కర్రీకి టేస్ట్ రావడానికి లవంగాలు, చెక్క, మండి నీసు స్మెల్ రాకుండా ఉండడానికి కరివేపాకు వేసుకుంటే నీసు స్మెల్ రాకుండా ఉంటుంది ఏ కర్రీలో అయినా సరే. కళాయి పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని చెక్క, లవంగాయలు ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అట్లా బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేపుకోవాలి. నేను చెప్పాను కదా, మనం దాన్ని పౌడర్ చేసి ఎవరైనా చికెన్ కర్రీలో వేస్తారు, కానీ అలా కాకుండా ఫస్ట్ ఆయిల్లో వీటిని వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా ఉల్లిపాయలు మగ్గపెట్టిన తర్వాత కొంతమంది చికెన్ వేసిన తర్వాత వేస్తారు, లేదు ఆనియన్స్ వేగంగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయే అంతవరకు దీన్ని కూడా వేపుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొత్తగా కర్రీస్ వండడం నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దాంట్లో పచ్చిదనం వాసన పోయిద్ది. తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్లోనే కరివేపాకు వేసుకోవాలి. నేను మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను. ఎప్పుడు వేసుకున్నా పర్లేదు. 4-5 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి, చికెన్ స్మెల్ బాగుంటుంది. తర్వాత పసుపు, ఉప్పు తగినంత వేసుకుని మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా మనం సాల్ట్ వాడడం కంటే గల్లుప్పు అయితే బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి గల్లుప్పు వేసి ట్రై చేసి చూడండి. కానీ ఎక్కువ వేసుకోమాకండి గల్లుప్పు. సాల్ట్ కంటే తక్కువ వేసుకోవాలి గల్లుప్పు. టేస్ట్ అయితే బాగుంటుంది గల్లుప్పు వేసుకుంటే. గల్లుప్పు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని కూడా బాగా వాటర్ మగ్గబెట్టేసిన తర్వాత కారం వేసుకోవాలి. మీకు సరిపడా కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను కారం. బాగా దగ్గరికి ఇది కూడా అంతేనండి. కారం వేయంగానే కొంతమంది వాటర్ వేసేస్తారు, కానీ కారం వేయంగానే వాటర్ వేయకూడదు. దాన్ని కూడా బాగా మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాతే వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా అయినా మగ్గబెట్టుకోవచ్చు. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత దీన్ని కూడా బాగా దగ్గరికి ఉడికే ముందర దగ్గరికి వచ్చినప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్, మసాలా పొడి, కరివేపాకు అప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా కరివేపాకు వేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా మగ్గబెట్టుకోండి.